కేసీఆర్ గారు అంటేనే త్యాగం కదా. బహుశా ఈ దేశంలో ఒక కాజ్ కోసం, ఒక సమస్య కోసం ఇన్ని పదవులకు త్యాగాలు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక్కడే కేసీఆర్. ఎమ్మెల్యేకు, డిప్యూటీ స్పీకర్కు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి 5 పదవులను 5 సార్లు త్యాగం చేసిన నాయకుడు. సర్పంచ్కి చేయమంటేనే 10 సార్లు ఆలోచించే కాలం ఇది. వార్డు మెంబర్కు రాజీనామా అయినట్టు నేను 5 ఏళ్ళకి గెలిచిన నేను ఎట్లా చేస్తా అంటారు. అటువంటిది డిప్యూటీ స్పీకర్కు, ఎమ్మెల్యేకు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి గడ్డిపోచల్లాగా పదవుల త్యాగం చేయడమే కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కదా. నిమ్స్ ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి, డాక్టర్లు వచ్చి నా క్లాస్మేకుడు, మేమందరం అడుంటే మీ ఇష్టం పోయి, ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చేయికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపట్టలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్లో మా క్లాస్ వీక్తుండ్రు. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజు 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం సావరా భయ్, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు, ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలో అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి. నిమ్స్ డాక్టర్లు పోయి 10వ రోజు సార్ మీ పరిస్థితి చేయి, అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు బాడీ, బెడ్ మీద నుంచి దాదాపు 1.5 ఫీట్ ఎగురుతుంది. ఇట్లా దొరకబట్టి, 2 కాళ్ళు దొరకబట్టి, 2 చేతులు దొరకబట్టి, ఓ నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు. అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద. 11వ రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్, మేమందరం, జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం, ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను, అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు, ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణత్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ళ ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు, మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, పర్ క్యాప్ మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1గా ఎక్కడైతుండే, ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు. అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం రీడెడికేట్ కావాలి. ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రం ఇంకా ముందుకు సాగడం కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమైదాం. ఇవాళ రేవంత్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ 5 ఏళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. కానీ మా బాధ ఏంటంటే నువ్వు అధికారంలో ఉన్నవని కాదు,
మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. నువ్వు తెలంగాణ ప్రగతిని ఇవాళ అద్భుతంగా సాగిన ప్రగతికి ఇవాళ నువ్వు అడ్డు పుల్లలేస్తూ ఉన్నావు. అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నెడుతున్నావు అన్నదే మా బాధ. అందుకే పోరాటాలతో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కాకతీయ తోరణాన్ని మార్చొచ్చా రేవంత్ రెడ్డి? చార్మినార్ను తెలంగాణ ముఖ చిత్రం నుంచి తొలగించగలుగుతావా? తెలంగాణలో బతుకమ్మను, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైన బతుకమ్మను నువ్వు తొలగించవచ్చా? ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు. ఈ చర్యలను నుంచి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే ఆనాడు పోరాటంలో కులాలకు మతాలకు అతీతంగా వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగాలను లెక్క చేయకుండా ఉద్యోగులు అందరూ కూడా పోరాటం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నాం. మార్పని ప్రజలను ఏమార్చిండ్రు. కానీ ఇలా అందరూ బాధపడుతున్నారు. ఉద్యోగులు బాధపడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతున్నారు, మహిళలకు మోసం జరిగింది, రైతులకు మోసం జరిగింది, విద్యార్థులకు మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది. అన్ని వర్గాలను 42% రిజర్వేషన్ అండి బీసీలను మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు రేవంత్. ఇవాళ అన్ని వర్గాలకు కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా అందరం కలిసి మళ్ళీ ముందుకు సాగుదాం. ఈ విజయోత్సవ దినం ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఇవాళ మేము వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గర్వంగా తల ఎత్తుకొని చెప్తున్నామంటే కేసీఆర్ దీక్ష ఫలితం డిసెంబర్ 9వ తేదీ ఫలితం. అందుకే ఈ రోజును మనం విజయోత్సవ దినంగా జరుపుకోవాలి.